హాయ్రా. నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ రా. అదే మంచి టైం అని వాళ్ళ ఇంట్లో మా విషయం చెప్పేశాం. అందరూ చాలా హ్యాపీ బాబాయ్. ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నారు? నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ మాత్రమేనా బాబాయ్? మరి సారీ రాబీ, మర్చిపోయాను. నువ్వన్నా గుర్తు చేయొచ్చుగా. అలవాట్లేదు కదా ఎప్పుడు గుర్తు చేయటం. కొన్న ఇప్పటికీ మారు అనుకున్నాను. నిజంగానే మర్చిపోయాను రా. సారీ రా. మహా వాళ్ళ ఇంట్లో మా గురించి మాట్లాడటానికి అదే రైట్ టైం అనిపించి వెళ్లాల్సి వచ్చిందిరా. ఆప్రాని మహాభారతం ఏదో ప్రపంచంలో ఒక్కడే ప్రేమించినట్టు. సతీష్, మైండ్ యువర్ వర్డ్స్. మైండ్ లో ఉన్న వర్డ్స్ ఏరా. వాళ్ళలాగా సైలెంట్ గా ఉండడం నాకు చేత కాదు. ఏదో అమ్మాయి రాగానే ఫ్రెండ్స్ ని పక్కన పెడితే చీప్ మెంటాలిటీ నీకు వచ్చేసింది. వీడి గురించి నాకు అనవసరం రా. నేనేంటో నీకు తెలుసుగా. నువ్వు కూడా ఏంట్రా చిన్న విషయానికి? చిన్న విషయం? ఈ చిన్న విషయం కదా మన ఫ్రెండ్స్ చేసింది. బాబాయ్ వదిలేండి బాబాయ్, ఇది ఎక్కడికో వెళ్ళేట్టుంది. ప్లీజ్. అవునరా, నేను వెళ్ళి బీర్ తీసుకురావాలా? తీసుకురారా. వాసు గారికి పెళ్లి సెట్ అయిందిగా, అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. సరేరా, రేపటి నుంచి 4 రోజులు పడతాను. కలవను, మాట్లాడను, నీతోనే ఉంటాను. ఓకేనా? నేనేం మాడుతున్నా, నువ్వేం మాడుతున్నావురా? మహానికి ఇంపార్టెంటే కాదంటలేదు, కానీ తనకన్నా ముందు నుంచి ఉన్నారా మేము నీతో. సడన్ గా నువ్వు తప్పుకున్నట్టు మేము తప్పుకోలేం. అంటే నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా లేవు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. బాబాయ్ వదిలేరా. ఏంట్రా వదిలేది? నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను అదే అంటున్నాను రా. నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను తను లవ్ చేస్తున్నాను, కలిసి బ్రతకాలనుకుంటున్నాం. టైం స్పెండ్ చేస్తే తప్పేంటి? రేపు మీ లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తే అప్పుడు అర్థం అవుతుంది. మీరు నాలాగే ఉంటారా? ప్రపంచంలో ఏదైనా ఫ్రెండ్షిప్ తర్వాత నేను అనుకున్నాను, ఎంత ఫ్రెండ్ అయినా వాడి లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చేంత వరకే అనుకుంటున్నాను. అంతేనా? బీ ప్రాక్టికల్ రా. దేనికన్నా లిమిట్ ఉంటుంది. గీతలు గీసి నువ్వు ఇలాగే ఉండాలనే రైట్ ఎవరికి ఎవడి మీద లేదు. ఎవరి లైఫ్ ఆడిది బాబాయ్. నా లైఫ్ నాది. నాకు నచ్చినట్టు నేను ఉందాం అనుకుంటాను. నీ లైఫ్ నీకున్నప్పుడు మరి నా లైఫ్ నాకు ఉంటుందిగా. అభి, అరే